మరికొన్ని ఎంబ్రాయిడరీ బ్లౌజెస్తో మీ ముందుకు వచ్చానండి. కొన్ని కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. అయితే ఒకటే డిజైన్ ఉందండి కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీలో. మిషన్ ఎంబ్రాయిడరీలో ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మిషన్ ఎంబ్రాయిడరీ కూడా ఎక్కువ కస్టమర్ ఇష్టపడుతున్నారు మీరందరూ. కాబట్టి మీకోసం నేను ఎంబ్రాయిడరీలో కూడా లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా చేయించడానికి చూస్తున్నానని మీకు ఆల్రెడీ నేను చెప్పాను. అలాగే చేస్తున్నాం కూడా అండి. కాబట్టి ఈరోజు మనం చూడబోయే బ్లౌజెస్ అన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి. కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్ ఉంది కదా, అదొకటి మాత్రం ఇదివరకు మీరు చూసిన డిజైనే, కాకపోతే చాలా మంది అడిగారు, అది రీస్టాక్ అయింది. కాబట్టి అది కూడా మీకు మరొకసారి నేను చూపించాలనుకుంటున్నానండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు, చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అంటే కొన్ని డిజైన్స్ అయితే మీరు అడిగినవి, కొన్ని కలర్స్ కూడా చేయించాను. కాబట్టి అవన్నీ ఈరోజు మనం చూద్దాము. అలాగే మీరు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక విషయం ఏంటంటే మనకి సెప్టెంబర్లో 27th, 28th శుక్ర శని ఈ 2 డేస్లో మనకి వరంగల్లో ఎగ్జిబిషన్ ఉందండి. హోటల్ హరిత, నక్కలగుట్ట, హన్మకొండ ఈ ప్రాంతంలో. ఇదివరకు మనం చేసిన హాలే. ఇదివరకు ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలుసండి. ఇప్పుడు కూడా మీరందరూ అప్పుడు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ రండి. శారీసే కానీ, బ్లౌజెసే కానీ, నంబర్ ఆఫ్ కలెక్షన్ అంతా కూడా నేను ఎగ్జిబిషన్ తీసుకొస్తున్నానండి. ఇప్పుడు మనం చూడబోతున్న ఈ బ్లౌజెస్ కూడా ఎగ్జిబిషన్కి నేను తీసుకొస్తున్నాను. కాబట్టి మీకు ఎవరికైనా నచ్చితే మీరు తప్పకుండా ఇప్పుడైనా తీసుకోవచ్చు, లేదా ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడైనా కూడా తీసుకోవచ్చు. వరంగల్, హన్మకొండ ఆ సరౌండింగ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు కూడా రండి. ఈ ఎగ్జిబిషన్ మొన్న ఎలా సక్సెస్ చేశారో ఇప్పుడు కూడా తప్పకుండా సక్సెస్ చేయండి. అలాగే మన వీడియోలోకి వెళ్దామండి. ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఫస్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి ఇదివరకు నేను ఒక్కటే బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ చేసి మీకు చూపించాను. దీంట్లో చాలా మంది కలర్స్ అడిగారు. అయితే ఏంటంటే కొంతమంది వితౌట్ స్టిచ్చింగ్ కూడా అడిగారండి. వితౌట్ స్టిచ్చింగ్ కూడా చేపిస్తాను, కాకపోతే మీరు కలర్ చెప్తే చేయిస్తానండి. ఎక్కువ ప్రొడక్షన్ అనేది దీంట్లో రావట్లేదు, కొంచెం మనకి లిమిటెడ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు వర్కర్స్ చేయాలి. టైలర్ అంతా ఇది అటాచ్ చేయాల్సి వస్తుంది, ఎంబ్రాయిడింగ్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. వర్క్ అంత ఈజీగా అయ్యే వర్క్ కాదండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే మంచి వైన్ కలర్ పైన ఎల్లో కలరు, గ్రీన్ కలరు, సిల్వర్ కలరు, మళ్ళీ సేమ్ ఇందులో షేడింగ్ ఉంది చూసారా, సేమ్ మనకు వైన్ కలర్ లోనే షేడింగ్ కూడా వచ్చింది. కాకపోతే చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి. అయితే లుక్ పరంగా చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. పింక్ కలర్ బ్లౌజ్ అయితే కనీసం ఒక 15 మెంబర్స్ తీసుకున్నారండి. అంటే ఒక్క పింక్ బ్లౌజే మనకి కనీసము, నేను ఆ రోజు వీడియో చేసినప్పటి నుండి ఇప్పటి వరకు పింకే కుట్టారు వర్కర్స్. కాబట్టి అంతగా అడిగారు పింక్ కూడా. ఇదండి మనకి హ్యాండ్ కూడా మనకి ఇలా నెట్ వస్తుంది, పైన భుజం దగ్గర ఇలా వస్తుంది, కింది సైడ్ మాత్రం ఇలా ప్లేన్ వస్తుంది. చాలా బాగుందండి. దీనికి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా ఉంటుంది. నేను చూపిస్తున్న ఈ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే మనకి 38 సైజు, బ్యాక్ మనకు హైట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంటుంది. హై నెక్ అండి ఇది. ఫ్రంట్ నెక్ మాత్రం మనకి 7.5 అలా ఉంటుంది. హ్యాండ్ వచ్చేసి 10.5 వరకు ఉంటుంది. ఇది బ్లౌజ్. దీని కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ అండి స్టిచ్చింగ్తో. వితౌట్ స్టిచ్చింగ్ అయితే గనక ఇది వచ్చేసి మనకి 1500 పడుతుంది. ఇది బ్లౌజ్. ఇందులో అయితే ప్రజెంట్ మనం చూస్తున్నవన్నీ కూడా స్టిచ్డ్ బ్లౌజెస్ అండి. ఇది ఒకటే మనకు కాస్ట్లీది 2000 రూపీస్. ఇది పింక్, మనం ఫస్ట్ చూసిన పింక్ కాదండి, ఇది ఇంకా కొంచెం డార్క్ ఉంది పింక్. ఈ పింక్ పైన ఏంటంటే మనకు సిల్వర్, బ్లూ అలా వర్క్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఒక కలర్ ఉంది పింక్, ఇలా వస్తుంది. ఇవన్నీ కూడా 38 సైజే అండి. నేను చాలాసార్లు చెప్పాను ఎక్కువ 38 సైజ్ ఎందుకు అంటే 38 సైజే త్వరగా సేల్ అవుతుంది. కాబట్టి 38 సైజే ఎక్కువ చేపిస్తున్నానండి. ఎలాంటి వరకైనా ఇది ఫిట్ అవుతుంది. ఒక మరీ 34 అలాంటి వాళ్ళకైతే కనుక కొంచెం మీరు ఆలోచించవచ్చు. 40-42 వరకు కూడా ఈజీగా చేసుకోవచ్చు మనం బ్లౌజ్. లోపల మనకు మార్జిన్ అనేది చాలా ఎక్కువగా ఇస్తున్నామండి. కాబట్టి 40 సైజుతో పాటు 42 వరకు కూడా వస్తుందండి. ఇది 38. మనకు మార్జిన్ ఎంత ఉంది చూడండి, ఇక్కడ నుండి కనీసం మనకి 2 ఇంచుల పైన మార్జిన్ ఉంది. కాబట్టి మనం 1 ఇంచు ఓపెన్ చేస్తే 40, ఇంక కొంచెం ఓపెన్ చేస్తే 42 అలా వస్తుంది. కాబట్టి అలా కావాలనుకున్నా మనం చేసుకోవచ్చు. 40 అయితే పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. 36, 38, 40 ఈ ఒక్క బ్లౌజ్ మనకు 3 సైజెస్ కి కరెక్ట్ గా కంఫర్ట్ గా
ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. అంటే తీసుకున్న వాళ్ళందరికీ తెలుసండి, ఇక కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుందండి. అందుకని ఎక్కువ 38 సైజు నేను చేపిస్తున్నాను. ఇది మంచి పింక్ కలర్. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మంచి బ్లూ, మంచి రాయల్ బ్లూ, మంచి రాయల్ బ్లూ. ఫ్యాబ్రిక్ వచ్చేసండి మనం ఎప్పుడు వాడే కాటన్ రా సిల్క్ అండి. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి ఇంతవరకు కాంప్లైంట్స్ అనేది ఏమీ లేదు, చాలా బాగుంటుంది. కొంచెం కలర్ పోతుంది, కొన్ని కలర్సే, కానీ షేడ్ అవ్వదు మీకు. అంటే ఒరిజినల్ కలర్ ఏదైతే ఉందో, మనం ఇప్పుడు వైలెట్ చూస్తున్నాం, సారీ బ్లూ చూస్తున్నాం కదా, ఈ బ్లూ కలరే ఉంటుంది. కలర్ బ్లూ పోయినా మన కలర్ ఒరిజినల్ కలర్ ఏదైతే ఉందో అది మాత్రం మిస్ అవ్వదు, అలా ఉంటుంది అనమాట. ఆల్రెడీ వాడిన ప్రతి ఒక్క కస్టమర్కి తెలుసు, నేను చేసే ప్రతి బ్లౌజ్ కూడా ఇదే క్లాత్ అండి. కాబట్టి మనకి ఫ్యాబ్రిక్ పరంగా చూసుకుంటే ఎలాంటి డౌట్ పడనవసరం లేదు, అంత బాగుంటుంది. దీంట్లో బ్లూ కలర్. నెక్స్ట్ మరొక కలర్ అండి, ఇదే డిజైన్లో మంచి లైట్ లావెండర్, లైట్ లావెండర్. ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి. మళ్ళీ మనకు కావాలి అంటే కనుక చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మీరు ఎవరైనా కావాల్సిన వారు ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వెంటనే బుకింగ్ చేసుకోండి. అన్నీ కూడా సింగిల్ పీసెసే. ఇదొక కలర్. హ్యాండ్ ఇలా వస్తుంది, లావెండర్ పైన ఎల్లో కలర్. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి రెడ్ కలర్, మంచి మిర్చి రెడ్ అండి. ఇది రెడ్ పైన ఎల్లో కలర్ కాంబినేషన్తో భలే బాగుంది బ్లౌజ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదొకటి హ్యాండ్. నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్, మంచి గ్రీన్ కలర్. గ్రీన్ పైన మంచి బేబీ పింక్. నెక్స్ట్ కలర్ అండి, ఇవన్నీ కూడా 2000 రూపీస్. నెక్స్ట్ మరొక కలర్ పీచ్, పీచ్ కలర్. ఎంత బాగుందో కలర్, పీచ్ కలర్. ఈ పింక్ అండి నేను ఫస్ట్ మీకు చూపించిన పింక్. దీంట్లో కనీసం ఒక 10-15 పీసెస్ ఓన్లీ. ఇది ఒక్క కలరే ఇన్ని రోజులు వర్కర్, ఒక వర్కర్ మొత్తం కూడా ఈ కలర్కే అంకితం అయిపోయాడు, అంత వర్క్ చేస్తాడు పింక్. ఇదొకటి. నెక్స్ట్ లాస్ట్ వన్ కలర్ వచ్చేసి లైట్ బ్లూ, లైట్ బ్లూ కలర్. ఈ డిజైన్లో ఈ కలర్స్ ఉన్నాయండి. మీకు ఏదైనా కలర్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నెక్స్ట్ మరొక డిజైన్, ఇది షాంపిల్ పీసే అండి. ఇంకా దీంట్లో మనకి ప్రొడక్షన్ అనేది అవ్వలేదు, కలర్స్ రెడీ అవుతున్నాయి, కానీ నేను మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఒకటే పీస్ రెడీ అయింది, ఇది తీసుకొచ్చాను. ఇదంతా కూడా నెట్ అండి, బ్లాక్ పైన మంచి పింక్, గోల్డ్, సిల్వర్ కాంబినేషన్లో ఈ డిజైన్ రెడీ అయింది. ఇక్కడ చూసినట్టయితే చిన్న డ్రాప్ నెక్, స్మాల్ డ్రాప్ నెక్ ఉంది. మళ్ళీ మనకి నెట్ పైన కూడా ఈ చిన్న చిన్న బూటాలు ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది డిజైన్ వచ్చేసి. ఇది వచ్చేసి ఫ్రంట్, మనకి ఫ్రంట్ కూడా ఫుల్ వర్క్ వస్తుందండి. ఇలా ఉంటుంది డిజైన్ అంతా. హ్యాండ్ చూసినట్టయితే ఆల్ ఓవర్ డిజైన్, చాలా నైస్ వర్క్ అండి. వర్క్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా బాగుంటుంది. కాబట్టి ఇలా మనకి ఏంటంటే దీంట్లో లైట్ బేబీ పింక్, గోల్డ్, సిల్వర్ 3 కలర్ కాంబినేషన్లోనే ఈ డిజైన్ అనేది రెడీ అయిందండి. చాలా బాగుంది. ఇది కూడా మనకి 2000 రూపీస్ పడుతుంది. దీంట్లో కలర్స్ రెడీ అవుతాయండి. అయిన వెంటనే నేను మళ్ళీ మీకు మరొకసారి చూపిస్తాను. అలాగే ఇందులో కలర్స్ రెడీ అయిన తర్వాత నేను కంపల్సరీ వరంగల్ ఎగ్జిబిషన్కి నేను తీసుకొస్తాను. నెక్స్ట్ మరొక డిజైన్, ఇది కూడా న్యూ డిజైన్ అండి. దీంట్లో కూడా కలర్స్ రెడీ అవుతున్నాయి. ఇది కూడా వీ నెక్ టైప్ వస్తుంది, కాకపోతే ఏంటంటే మనకి అన్ని హై నెక్లే. ఇది వీ నెక్, ఇదంతా ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా స్మాల్ బూటా వస్తుంది. హ్యాండ్స్కి జస్ట్ బార్డర్ వచ్చేసి ఇలా బూటా మొత్తం, ఆల్ ఓవర్ బూటా మొత్తం, హ్యాండ్ మొత్తం బూటా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే ఫ్రంట్ సైడ్కి ఫుల్ వర్క్ వస్తుంది, ఇలా వర్క్ వస్తుంది. ఇలా నెట్ వేసిన డిజైన్స్ అన్నీ కూడా కొంచెం చాలా టైం టేకింగ్ అండి. నేను ఏ బ్లౌజ్ అయినా రీజనబుల్గా ఇవ్వడానికే ప్రయత్నిస్తాను, కానీ ఈ నెట్ వేసి చేసే బ్లౌజెస్ మాత్రం కొంచెం చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా 2000 రూపీస్ అండి. ఇది ఒక డిజైన్ రెడీ అవుతుంది. మరొక డిజైన్ అండి, ఇది కూడా న్యూ డిజైనే. దీంట్లో కూడా కలర్స్ రెడీ అవుతున్నాయి.
మంచి బాటిల్ గ్రీన్ పైన మల్టీ కలర్ తో డిజైన్ అన్నమాట. ఇది ఎలా ఉంటుంది డిజైన్ అంటే ఇదంతా కూడా మనకి కోహినూర్ దారాలతో వర్క్ చేసామండి. ఇదంతా కూడా ఇక్కడ వచ్చేసి మనకి ఇలా డ్రాప్ షేప్ లో ఇలా వస్తుంది. ఇంతకుముందు చూసిన డిజైన్ ఈ డ్రాప్ వచ్చింది, ఇది మాత్రం ఇలా ఉంటుంది అనమాట అడ్డంగా. ఇది నెక్, ఇది ఇక్కడ చూసినట్టయితే హై నెక్. ఎంత బాగుందో కదా, బ్యూటిఫుల్ డిజైన్, చాలా బాగుంది. మల్టీ కలర్ ఆరెంజ్, పీచ్, ఎల్లో, రెడ్, తర్వాత బేబీ పింక్, సిల్వర్, ఇలాంటి కలర్స్ అన్ని కూడా గ్రీను, ఆఫ్ వైట్, ఇవన్నీ కలర్స్ తో ఇలా డిజైన్ చేసామండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫ్రంట్ పార్ట్ చూసినట్టయితే మనకి ఇలా చిన్న వర్క్, ఇక్కడ ఏదైతే నెక్ వచ్చిందో సేమ్ డిజైన్ అనేది ఫ్రంట్ కి వచ్చింది. ఇక మన హ్యాండ్ చూస్తే గనక పై నుండి మనకి ఇలా కింద షోల్డర్ నుంచి కిందికి ఒక బంచ్ లాగా ఇలా వర్క్ వచ్చింది. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక 1200. హెవీ వర్క్ అండి. కలర్స్ కూడా ఇంతలా ఉన్నాయి. అంటే మనకి ఏంటంటే పని ఎక్కువగా ఉంటుంది దీంట్లో. మనకి ఇలా ఉంటుంది వర్క్ అంతా కూడా. ఇది మనకి ఏంటంటే ఎంబోజ్ అవుతుంది, ఫ్లవర్ అనేది ఇట్లా ఎంబోజ్ అవుతుంది, ఇలా ఉంటుంది. ఇదైతే 1200 రూపీస్. ఒక 2 కలర్స్ మాత్రం ఇప్పుడు రెడీగా ఉన్నాయి. మరి కొన్ని కలర్స్ కూడా మనకి ఎగ్జిబిషన్ వరకు రెడీ అవుతాయండి. ఇది 1200. ఇది వచ్చేసి సిల్వర్ కలర్ లో సింగిల్ కలర్ ఫ్లవర్ అనేది దీంట్లో సింగిల్ గా ఉంది. గ్రీన్, గోల్డ్, సిల్వర్, పింక్, 4 కలర్స్ దీంట్లో. కాకపోతే ఏంటంటే ఇదంతా కూడా సెల్ఫ్ అండి. ఇక్కడ వచ్చిన ఈ థ్రెడ్ అంతా కూడా సెల్ఫ్. సేమ్ నెక్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ప్రింట్ వేసిన డిజైన్ మనకు చూస్తే, దగ్గర నుండి చూస్తే ఇది కనిపిస్తుందండి. ఇది వచ్చేసి హై నెక్. దీంట్లో ఈ 2 కలర్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. ఇవి 2 డిజైన్స్ కూడా, ఈ 2 బ్లౌజెస్ కూడా 1200 చార్జ్ అండి. ఏదైనా మీకు కావాలంటే మీరు బుకింగ్ చేసుకోవచ్చు. మరొక న్యూ డిజైన్ అండి. ఇది ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యింది. మీకు స్టిచ్డ్ కావాలంటే స్టిచ్డ్ ఇస్తాను, వితౌట్ స్టిచ్చింగ్ కావాలంటే వితౌట్ స్టిచ్చింగ్ కూడా ఇస్తాను. ఇది కూడా హై నెక్కే. మనకి ఏంటంటే ఇక్కడ ఇలా వేవ్స్ టైప్ లో మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇలా హై నెక్ ఇష్టపడే వాళ్ళకైతే మన డిజైన్స్ ఎంతైనా బాగా చేసుకోవచ్చు. కొంచెం దీంట్లో ఏంటంటే డీప్ నెక్ కి మనకి ఎక్కువ డిజైన్స్ అనేది ఉండట్లేదు. కాబట్టి కొంతమంది అడుగుతున్నారు మీరు అన్ని హై నెక్కే చేస్తున్నారని. కాకపోతే డిజైన్ ఎలా అయితే సెట్టింగ్ అవుతుందో చూసుకుని మేము హై నెక్ కి వెళ్ళిపోతున్నాము. కొన్ని బ్లౌజెస్ మాత్రం డీప్ నెక్ కూడా చేస్తున్నాం. ఈ బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఇలా గోల్డ్ లైన్స్ వచ్చేసి, గోల్డ్ థ్రెడ్ తో లైన్స్ వచ్చేసి, గోల్డ్ థ్రెడ్, సిల్వర్ థ్రెడ్, లైట్ పింక్, డార్క్ పింక్ తో ఇలా బ్యూటిఫుల్ గా డిజైన్ అనేది ఉందండి. ఇలా వేస్తే మనం ఏదైనా శారీకి, సపోజ్ పింక్ కలర్ శారీ అయినా వేసినా కూడా గ్రీన్ కలర్ బ్లౌజ్ చాలా బాగా మ్యాచ్ అవుతుందండి. మళ్ళీ హ్యాండ్ చూసినట్టయితే హ్యాండ్ కూడా సేమ్ డిజైన్ అలాగే వేవ్స్ టైప్ లో వచ్చేసి, మళ్ళీ బ్లౌజ్ మొత్తం షోల్డర్ వరకు కూడా మనకి పై వరకు ఇలా లైన్స్ వచ్చాయి. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 1500. మనకి వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక ఓన్లీ 1000 రూపీస్. ఇలా ఉంటుందండి. దీంట్లో కలర్స్ చూద్దాం. ఒకటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయింది, వితౌట్ స్టిచ్చింగ్ ఎక్కువగా ఉన్నాయి. ఇదండి మంచి వాయిలెట్ కలర్. బ్లౌజ్ కుడితేనే మనకి బ్లౌజ్ లుక్ అనేది అర్థమైంది. ఇలా ఫ్యాబ్రిక్ పరంగా కూడా అడుగుతున్నారు చాలా మంది. దీంట్లో అవకాశం ఉంది కాబట్టి నేను ఫ్యాబ్రిక్ అని మీకు స్టిచ్చింగ్ చేయించకుండా ఇట్లాగే ఉంచానండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. హ్యాండ్ ఇలా ఉంటుంది. ఇది హ్యాండ్. ఈ బ్లౌజ్ కాస్ట్ 1000 రూపీస్ అండి. దీంట్లో మరికొన్ని కలర్స్ కూడా ఉన్నాయి. మంచి మస్టర్డ్ ఎల్లో, నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి రెడ్ కలర్, మంచి రెడ్ కలర్. మరొక కలర్ అండి మంచి పింక్. కలర్ కాంబినేషన్స్ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. ఇది వచ్చేసి మెరూన్ కలర్. ఏదైనా నచ్చితే మీరు వెంటనే బుక్ చేసుకోండి. దీంట్లో మనకి ఏంటంటే కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి. బ్లాక్.
ఇది వచ్చేసి డార్క్ పింక్, మరొక కలర్ అండి వైలెట్ కలరు, వైలెట్ కలరు. చాలా కలర్స్ ఉన్నాయండి ఇది ఈ డిజైన్లో. మంచి మెజెంటా పింక్, ఆఫ్ వైట్, జామునీ కలరు, గ్రీన్ కలర్. ఇవి కూడా అన్ని సింగిల్ పీసెస్ ఉంటాయండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఉన్నట్టుగా డబుల్ గా ఉండవు. ఇది వచ్చేసి మంచి వైన్ కలరు, ఇది వచ్చేసి ఆఫ్ వైట్, ఇది వచ్చేసి పికాక్ బ్లూ. ఈ కలర్స్ అన్ని కూడా ఈ డిజైన్లో ఎన్ని కలర్స్ ఉన్నాయండి. మీకు ఏదైనా కలర్ నచ్చితే నాకు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. దీంట్లో ఎక్కువ కలర్స్ ఉన్నాయి, కనీసము 10 అబోవ్ కలర్స్ ఉన్నాయండి. మీకు ఏదైనా నచ్చితే మీరు ఇలాగే బుక్ చేసుకోండి. అన్నీ కూడా సింగిల్గానే ఉంటాయి. త్వరగా సోల్డ్ అవుట్ అయితే మళ్ళీ వర్క్ చేసి ఇవ్వడానికి అయితే టైం పడుతుందండి. మీకు స్టిచ్చింగ్ కావాలంటే నేను స్టిచ్చింగ్ చేసి పంపిస్తాను. వితౌట్ స్టిచ్చింగ్ కావాలంటే వితౌట్ స్టిచ్చింగ్ అయినా కానీ చేసి పంపిస్తాను. మరొక డిజైన్ చూద్దామండి. ఈ డిజైన్ కూడా మనం ఇదివరకు చూసిన డిజైనే, కాకపోతే చాలా మంది ఏమన్నారంటే వితౌట్ స్టిచ్చింగ్ అడిగారు అనమాట. అయినా మీకు ఒక డిజైన్ విత్ స్టిచ్చింగ్లో చూపించి మళ్ళీ వితౌట్ స్టిచ్చింగ్లో చూపిద్దామన్న ఉద్దేశంతో, అందరూ చూసిన వాళ్ళే ఉండరు కదా, కొత్తగా చూసిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మరొకసారి చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి. నెక్ అంతా ఇక్కడ ఇదొకటి ఎంబ్రాయిడరీ ఒక బంచ్ ఇలా చేసి దీనికి అటాచ్ చేసినది అనమాట. హ్యాండ్తో చేసిన అటాచ్మెంట్. హై నెక్ డిజైన్ ఇలా వస్తుంది. నెక్ అంతా కూడా చిన్న నెక్. ఫ్రంట్ కూడా మనకి ఇలా వస్తుంది. ఇది ఫ్రంట్. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్. ఇదైతే బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే 1600. మనకు వితౌట్ స్టిచ్చింగ్ ఉన్నాయి కదా, అవి 1000 రూపీస్. వితౌట్ స్టిచ్చింగ్లో మనం ఇప్పుడు కలర్స్ చూద్దాము. ఇదైతే మనకి 1000 రూపీసే అండి. వర్క్ స్మాల్గా కనిపిస్తుంది కానీ చాలా టైం టేకింగ్ వర్క్ అనమాట. ఇలా ఉంటుందండి. ఇందాక నేను మనం స్టిచ్డ్ బ్లౌజ్లో ఈ బంచ్ చూపించాను కదా, ఈ బంచ్ మనం చూసాం కదా, ఇదనమాట. ఇది ఇక్కడ నుండి కట్ చేసి మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్లోనే అది చేసుకోవాలన్నమాట. ఇలా ఉంటుంది డిజైన్ అంతా. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది వచ్చేసి హ్యాండ్. ఇది మనకి 1000 రూపీస్ పడుతుందండి. దీంట్లో మనం కలర్స్ డిజైన్స్ అన్ని కూడా చూద్దాము. కలర్స్ అన్ని మంచి ఆఫ్ వైట్, లైట్ కలర్ కాంబినేషన్ అండి. ఆఫ్ వైట్ లో ఎందుకంటే ఇది హ్యాండ్, ఇది హ్యాండ్. నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్, లైట్ పీచ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. ఇది లైట్ కాపర్ సల్ఫేట్ బ్లూ, లైట్ కాపర్ సల్ఫేట్ బ్లూ. హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి డార్క్ వైలెట్, సారీ రాయల్ బ్లూ. ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్, తర్వాత కలర్ వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో, గ్రీన్ కలర్, మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ డార్క్, ఇది వచ్చేసి మెరూన్ కలర్,
రెడ్ కలర్, ఇది వచ్చేసి లైట్ లావెండర్ కలర్, గ్రే కలర్, ఇది వచ్చేసి రెడ్డిష్ మెరూన్. ఈ డిజైన్లో లాస్ట్ కలర్ వచ్చేసి మనకి పీకాక్ బ్లూ. చూస్తారు కదండి, ఇవన్నీ కూడా మనకి 1000 రూపీస్లో ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ డిజైన్లో. మీకు ఎవరికైనా కనుక నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. అలాగే వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మరికొన్ని డిజైన్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఒక డిజైన్ అండి, ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్, మంచి ఆఫ్ వైట్ పైన ఇలా లైట్ డిజైన్ అనమాట. ఇది హ్యాండ్, షార్ట్ హ్యాండ్ అండి. మనకు 5 ఇంచెస్ 5.5 ఇంచెస్ వరకు ఈ బ్లౌజ్ వస్తుంది, ఇలా హ్యాండ్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూసినట్టయితే బ్యాక్ సైడ్ మనకి ఇలా ఉంటుంది, కింది సైడ్ మాత్రమే ఉంటుంది వరకు. ఇది డీప్ నెక్ కూడా చేసుకోవచ్చు, హై నెక్ కూడా చేసుకోవచ్చు, అది మన చాయిస్. మనం ఇలా కావాలనుకుంటే అలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇది దీని కాస్ట్ కూడా 1000 రూపీస్. ఇలా దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయండి. మంచి మెరూన్ కలర్, పీచ్ కలర్, ఆఫ్ వైట్, ఆఫ్ వైట్, తర్వాత బ్లూ కలర్, కాపర్ సల్ఫేట్ బ్లూ, తర్వాతి కలర్ వచ్చేసి పింక్ కలర్. ఈ డిజైన్లో ఈ కలర్స్ ఉన్నాయండి. ఇవి కూడా 1000 రూపీస్ మాత్రమే ఓన్లీ. మీకు ఏదైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మరొక డిజైన్ చూద్దామండి. ఈ డిజైన్ అండి, అసలు ఇది ఒక శారీ పైకి చేయించాను. దీంట్లో ఇదివరకు నేను మీకు చూపించాను, కానీ ఒకటే పీస్ చూపించాను. దీంట్లో ఇప్పుడు మనకు కలర్స్ కూడా వచ్చాయండి. స్టిచ్డ్ అయితే కనుక బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఇలా మనకి వన్ సైడ్ ఇలా బంచెస్ అన్నీ కూడా ఇలా వస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజ్ అయితే కనుక. ఇదొకటి ఇలా ఉంది ఫ్రంట్ పార్ట్. ఇది వచ్చేసి హ్యాండ్కి జస్ట్ ఇలా బూటాలే వస్తాయి. ఇది హ్యాండ్, కానీ మనం బ్లౌజ్ వేసుకుంటే మనకు మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ లాగా కనిపిస్తుంది. కొంచెం హెవీ లుక్ కూడా కనిపిస్తుంది. ఏదైనా మంచి ఫ్యాన్సీ శారీస్ కానీ, లెనిన్ శారీస్ కానీ, అలాగే చందేరి శారీస్ కానీ, అలాంటి వాటికి ఈ బ్లౌజెస్ మనం పేరప్ చేసుకుంటే చాలా స్పెషల్ లుక్ ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడా. బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 1500 విత్ స్టిచ్చింగ్ అయితే. వితౌట్ స్టిచ్చింగ్ అయితే మాత్రం ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే. దీంట్లో మనం కలర్స్ చూద్దాము. మంచి రాణి పింక్, తర్వాత కలర్ వచ్చేసి బ్లాక్, తర్వాత మరొక కలర్ అండి వైలెట్ కలరు, బ్లూ కలరు, ఇది వచ్చేసి బాటిల్ గ్రీను, ఇది కూడా మనకి 1000 రూపీస్ ఓన్లీ. బాటిల్ గ్రీను, వైలెట్ కలర్, డార్క్ వైలెట్, ఇది వచ్చేసి మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ, రాయల్ బ్లూ, ఇది వచ్చేసి మంచి రెడ్డిష్ మెరూన్, ఇది వచ్చేసి రెడ్డిష్ మెరూన్. ఈ డిజైన్లో ఈ కలర్స్ అనేది అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ కూడా 1000 రూపీసే. మీకు ఏదైనా కలర్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మరొక డిజైన్, ఇది మనం ఇదివరకు చూసిన డిజైన్ అండి.
ఇది కూడా చాలా మంది అడిగారు కాబట్టి మళ్ళీ రీస్టాక్ చేసామండి. ఇది వచ్చేసి మనకి కాస్ట్ 1200 పడుతుందండి. బ్లౌజ్లో దీంట్లో వితౌట్ స్టిచ్చింగే ఉన్నాయి. దీంట్లో వితౌట్ స్టిచ్చింగే 1200 పడుతుంది. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్ మనం చూద్దాం. ఇది బ్యాక్ అండి, ఇది ఫ్రంట్, ఇది వచ్చేసి హ్యాండ్. చాలా బాగుంటుందండి బ్లౌజ్. 1200 ఓన్లీ. మంచి రాణి పింక్, మెరూన్ కలర్, పికాక్ బ్లూ, కల్నేత బ్లూ అండి, రెడ్, బ్లాక్, మంచి రాణి పింక్, లెమన్ ఎల్లో, ఇది వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ. చూసారు కదండి, ఈ డిజైన్లో కూడా 1200 రూపీస్లో ఈ డిజైన్స్ అన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇది కూడా మీకు ఎవరికైనా నచ్చితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను మీకు ఇది కొరియర్ చేస్తాను. బ్లౌజెస్లో మాత్రం మనకి కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి. శారీస్ అలాంటివి అయితే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మరొక డిజైన్ అండి, కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీలో చిన్న స్మాల్ డిజైన్ అనమాట. ఇది కూడా చాలా మంది ఇష్టపడే డిజైన్. దీంట్లో చాలా మంది అడిగారండి, రీస్టాక్ చేయించాము. ఇదివరకు చాలాసార్లు నేను ఈ డిజైన్ మీకు చూపించాను. ఇది వచ్చేసి మనకి 750 రూపీస్ పడుతుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి 90 సెంటీమీటర్స్ అలా ఉంటుందండి. ఇది 3 కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ రెడీ అయింది. గ్రీన్, గోల్డ్, సిల్వర్ కలర్ అనమాట. ఈ బూట అంతా కూడా హెవీ వర్క్ అండి. చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ వర్క్ అయితే చాలా హెవీగా ఉంటుంది. దీని కాస్ట్ మనకి 750 రూపీస్ పడుతుందండి. ఇది మనకి నెక్ డీప్ వచ్చేసి 10.5 వరకు ఉంటుంది. మనకి ఫ్యాబ్రిక్ కూడా మనకి లెంత్ ఎక్కిస్తాం కాబట్టి ఒకవేళ ఇంకా హైట్గా స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళు ఉంటే అలా కూడా చేయించుకోవచ్చు. లేదు హైట్ తక్కువగా ఉన్న వాళ్ళు అయితే కనుక మనం ఇక్కడ కటింగ్ చేసుకొని తగ్గించుకొని కూడా మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇది ఫ్రంట్ పార్ట్. అలాగే హ్యాండ్స్ అనేది కూడా ఇలా సింపుల్గా ఉంటాయి. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి, కలర్స్ కూడా మనం చూద్దాము. ఇది ఒకటే డిజైన్ కంప్యూటరైజ్డ్లో మంచి మస్టర్డ్ ఎల్లో, ఇది వచ్చేసి మెరూన్ కలరు, ఇది వచ్చేసి బ్లాక్, నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి రామా గ్రీన్, డార్క్ మెరూన్, ఇది వచ్చేసి గ్రే కలర్, మెంతి ఎల్లో, ఇది వచ్చేసి లైట్ కాపర్ సల్ఫేట్ బ్లూ, ఇది వచ్చేసి రాణి పింక్, లెమన్ ఎల్లో, మంచి మెజెంటా పింక్, ఇది డార్క్ మెజెంటా, కొంచెం లైట్ షేడ్స్ ఉంటాయండి, డార్క్ షేడ్స్. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ, ఇది వచ్చేసి మంచి లీఫ్ గ్రీన్, బేబీ పింక్, పికాక్ బ్లూ, మస్టర్డ్ ఎల్లో, రెడ్డిష్ మెరూన్. చూసారు కదండి, ఈ డిజైన్లో ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి. 750 రూపీస్లో. మీకు ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే మీరు బుక్ చేసుకోండి.
కొరియర్ ఛార్జెస్ అనేది మనకి ఎప్పటిలాగే ఎక్స్ట్రా ఉంటాయండి. హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళకైతే 60 రూపీస్, బయట ఊళ్ళో బయట డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే కనుక 100 రూపీస్ ఉంటుందండి. మేము పంపించే కొరియర్ కూడా DTDC అనమాట. ఎవరికైనా కొంతమంది అడుగుతున్నారు, ఇండియన్ పోస్ట్ కూడా ఉంటుంది కానీ తక్కువగా అండి, ఎక్కువ మాత్రం మేము పంపించేది DTDC. కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా గమనించండి. అలాగే ఎగ్జిబిషన్ విషయంలో కూడా ఈ నెల మనకి 27, 28 వరంగల్ ఎగ్జిబిషన్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఎగ్జిబిషన్ సక్సెస్ చేయండి. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు, అలాగే సపోర్ట్ చేయండి. మళ్ళీ కొంతమంది విజయవాడలో ఎగ్జిబిషన్ పెట్టమని, ఇంకొంతమంది ఇంకొన్ని ప్రాంతాల్లో పెట్టమని అడుగుతున్నారు. తప్పకుండా అండి, రాబోయే దినాల్లో తప్పకుండా నేను అది కూడా ప్రయత్నిస్తాను. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను సక్సెస్ అవుతాను. మీ అందరి సపోర్ట్ లేకుండా నేనేం చేయలేను. కాబట్టి మీరు ఎక్కడైనా ఎగ్జిబిషన్ కావాలనుకుంటే మీరు తెలియపరచండి. ఎలా అవుతే బాగుంటుంది. ఇప్పుడు మా కొత్త ప్రాంతాల్లో ఎగ్జిబిషన్ పెట్టాలంటే మాకు తెలీదు. కాబట్టి మీలాంటి వాళ్ళ సపోర్టే మాకు కావాలి, మీ నుండే మాకు ఇన్ఫర్మేషన్ రావాలి. కాబట్టి అలా మీ సపోర్ట్ని బట్టి ఇంకొంచెం ముందుకెళ్తాను. తప్పకుండా మాత్రం చేయడానికి ప్రయత్నిస్తానండి. ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి. మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఇలాగే ఉంచండి. అలాగే మీరు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.